3500 ప్రస్తుతానికి ఇక్కడ అసలు నెట్ అవ్వట్లేదంట. తీసుకోవట్లేదు, ఓన్లీ మనీ. వెల్కమ్ టు టైమ్ జోన్. మన వైజాగ్ ఇనార్బిట్ మాల్లో టైమ్ జోన్ కొత్తగా పెట్టారు. అయితే ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి. 3500 రూపీస్ పెట్టి కార్డు కొంటే 20 ఫ్రీ గేమ్స్ కూడా ఉంటాయి. అండ్ ఆ ఫ్రీ గేమ్స్ అయితే 1 వీక్లోనే కంప్లీట్ చేసుకోవాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ట్యూస్డేస్ ఇక్కడికి వచ్చామనుకోండి, డైలీ ఉండే ప్రైస్ కన్నా హాఫ్ ప్రైస్తోనే మనం గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. పిల్లలకైతే కొంచెం మంచిగానే టైం పాస్ అవుతుంది, బట్ కాస్ట్ అయితే ఎక్కువే ఉంది. అండ్ ఈ గేమ్స్ ఒక్కొక్కటి 80 రూపీస్ అలా ఉన్నాయి. సో ట్యూస్డే వచ్చామనుకోండి 40 రూపీస్కి అలా ఆడుకోవచ్చు. సో పిల్లలకి కొంచెం టైం పాస్ అవ్వడానికైతే ఉపయోగపడేలా కొన్ని ఉన్నాయి. మేము వెళ్ళిన రోజైతే ఫుల్‌గా రష్ ఉంది. సో నేనైతే అన్నీ కవర్ చేయడానికే ట్రై చేశాను. అండ్ అక్కడంతా ఏసీ ఉంది గానీ అసలక్కడ చాలా ఉక్కగా ఉన్నట్టు అయిపోయింది అంతమంది జనాలు. ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి. సో ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే ట్యూస్డేస్ ప్లాన్ చేసుకోండి. నాకిక్కడ నచ్చిన గేమ్ అయితే ఇది. ఇలా బాల్ చేస్తుంటే భలే మజా వస్తుంది. అండ్ మనం ఫస్ట్ టైమ్ ఒక 30 స్కోర్ చేయాలి. తర్వాత అలా అలా స్కోర్ పెరుగుతదనమాట. సో టోటల్ 5 రౌండ్స్ ఉంటాయి. నేను ఆడినప్పుడు అలా 4థ్ రౌండ్ వరకు వెళ్ళింది. సో మా మాయ, మా అన్నయ్య ఇద్దరు తర్వాత కంటిన్యూ చేశారు. చాలా సేపయితే ఇదే ఆడాము ఒక 3, 4 టైమ్స్ చక్కగా. ఎందుకంటే మంచి ఫన్ వచ్చింది. సెకండ్ టైమ్ వెళ్ళినప్పుడు కూడా ఈ గేమ్ బాగా ఆడాలనిపించి ఇది ఆడేసాము. యాక్చువల్‌గా ఇది ఫ్రీ గేమ్. ఫస్ట్ 20 గేమ్స్ ఫ్రీ అని చెప్పాను కదా! 3500 పెట్టి కార్డ్ కొంటే. సో అలా ఆడాము. అండ్ ఇక్కడ ఇది రోల్ చేసినప్పుడు మనకి 200 వచ్చింది కదా! సో ఆ పాయింట్స్ అన్నవి మన కార్డ్‌లోకి యాడ్ అవుతాయి. ఇవేంటి అంటే పాయింట్స్ కొన్ని కొన్ని గేమ్స్ ఆడినప్పుడు ఇలా పాయింట్స్ వస్తాయి. దాన్ని బట్టి గిఫ్ట్ ఉంటదనమాట. ఎన్ని పాయింట్స్ బట్టి మనం గిఫ్ట్ ఏదో ఒకటి తీసుకోవచ్చు. అండ్ ఇది కూడా బాగుంటది. వీళ్ళు మంచిగా ఎంజాయ్ చేశారు. ఇది మాకు ఫ్రీ గేమ్. ఇక్కడైతే ఇది 125 రూపీస్ గేమ్. అది ఆడితే మాకు ఆ బొమ్మ వచ్చింది. మాయ అయితే 2 సార్లు కొట్టాడు. 2 సార్లు గిఫ్ట్ వచ్చింది. యాక్చువల్‌గా థర్డ్ టైమ్ కూడా కొట్టాడు. అండ్ ఇంకో గిఫ్ట్ కూడా వచ్చింది. 2 సార్లు విన్ అవుతే పెద్ద గిఫ్ట్ తీసుకోవచ్చంట. అక్కడ మిడిల్ ప్రైజ్ అని ఉంది కదా! సో బొమ్మ అయితే క్వాలిటీ బానే ఉంది. పర్లేదులే అనిపించింది. అండ్ ఇక్కడ పిల్లలతో పాటు నేను కూడా వెళ్ళైతే బాల్స్ వేసేసాను. ఇక్కడ 240 ఉంది. అసలు 1 మినిట్‌లో అంత ఎలా ఏసేసారో అర్థం కాలే. నేను ట్రై చేశాను గానీ మనకి అయితే 100 బాల్స్ దగ్గర ఆగి డాషింగ్ కార్ చిన్నప్పుడు కూడా ఎక్కానండి. ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నప్పుడే తెలిసింది ఎంత అందంగా డ్రైవ్ చేస్తానని చెప్పి. పల్టీలు కొట్టేశాను. అలా గిరగిర గిరగిర తిరిగేశాను. సేమ్ ఆ సాంగ్ కరెక్ట్‌గా సూట్ అవుతది అన్నట్టు. ఇంకా నేను చుట్టూ తిప్పుతూ, తిప్పుతూ, తిప్పుతూ అలానే ఉంటది వీడియో అంతా. అది చూస్తే నాకే చాలా నవ్వొచ్చింది. సో మీరు కూడా ఈ ఫన్‌ని ఎంజాయ్ చేయండి. నా డ్రైవింగ్ స్కిల్స్ అంత అందంగా ఉన్నాయా అని నాకు అనిపించింది అసలు. బుర్ర కూడా తిరిగేసింది అక్కడ. బట్ చాలా ఫన్ వచ్చింది. ఇదైతే హాఫ్ రేట్ ఏమి ఉండదు. ఇది ప్రైస్ 150 రూపీస్‌కి అలా పక్కన ఎవరినైనా కూర్చోబెట్టుకోవచ్చు. 150కే అలా ఇద్దరు ఎక్కేయొచ్చు అనమాట. ఒక్కళ్ళకే డ్రైవింగ్ అవుతది కదా! సో అది ఈ రైడ్ చూస్తే నాకే చాలా నవ్వొస్తది. అండ్ ఇది ఎక్కినప్పుడు ఫుల్‌గా మనకి బాడీ షేక్ అయితూ ఉంటది. ఎందుకంటే గుద్దేస్తూ ఉంటాము. అక్కడ గోడని గుద్దుతాము. పక్కనున్న కార్‌ని గుద్దేయడం చాలా గట్టిగానే తగులుతాయి. సో జాగ్రత్తగా ఉండండి. ప్రెగ్నెంట్ లేడీస్ అయితే ఇది ఎక్కకూడదు. అక్కడ ఆల్రెడీ రాసుంటాయి. 5 ఇయర్స్ లోపు పిల్లల్ని ఎక్కనివ్వరు. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఎక్కకూడదు. సో జాగ్రత్తగా చూసుకొని ఇదైతే ఎక్కండి. చాలా ఫన్ వచ్చింది నాకు ఇదైతే. కాదు, 3 వేయచ్చు అనుకుంటా. ఇది వేయచ్చేమో. టైం రాలేదా దీనికి? లేదు లేదు, దీనికి టైం రాలేదు కదా. గ్రీన్ గ్రీన్.
నిజానికి ఇది చిన్న పిల్లలు ఆడుకోవడం కన్నా పెద్దవాళ్ళు ఆడుకోవడానికే బాగా పనిచేసేలా ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడు టెన్షన్స్, వర్క్ బిజీలో ఉన్న వాళ్ళు ఒక ఫ్రీ మైండ్ సెట్ అన్నమాట. సడన్‌గా మనకి ఒక రిలీఫ్, ఒక ఏదో లోకంలోకి వెళ్ళినట్టు అనిపిస్తది ఇవి ఆడుతున్నప్పుడు. సో, అంటే మైండ్ డైవర్షన్ లాగా. సో, అప్పుడప్పుడు వీటికి మనీ పెట్టడంలో తప్పేం లేదులెండి. రెగ్యులర్‌గా అయితే అంతంత మనీ పెట్టి తీసుకోలేం గానీ, అప్పుడప్పుడు అయితే పర్వాలేదని నాకనిపిచ్చింది. ఎందుకంటే నేను కూడా చాలా మంచిగా ఫీల్ అయ్యాను. ఆ బాల్స్ గేమ్ అది ఆడినప్పుడు అనిపిచ్చింది. మంచిగా ఫన్నొచ్చింది. సో, మీకెవరికైనా అలా ఇంట్రెస్ట్ ఉండి వర్క్ ప్రెషర్ ఎక్కువుంది అనుకుంటే ఇవి ట్రై చేయండి. కొంచెం రిలీఫ్ వస్తదేమో! నాకైతే అలా అనిపిచ్చింది. సో, యాక్చువల్‌గా 'పండగ చేసుకో' మూవీలో ఇంత కలర్‌ఫుల్‌గా గేమ్ వరల్డ్ ఉంటదొకటి. బ్రహ్మానందం సీన్ ఉంటది గదా! నాకైతే అది గుర్తొచ్చింది. ఇది ఇక్కడ అంత కలర్‌ఫుల్‌గా ఫుల్ లైట్స్ ఉంటాయన్నమాట. సో, పర్వాలేదు. సో, ఒకసారి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. నేనైతే ఇక్కడున్న అన్ని గేమ్స్ అయితే ఈ వీడియోలో పెట్టేశాను. హ్మ్. పిల్లలకి ఆడుకోవడానికి కొన్ని కొన్ని ఉన్నాయి. బట్ క్రేన్ గేమ్స్ లాగా ఉంటాయి కదా! లిఫ్ట్ చేసేది మాత్రం చాలా కష్టమే. చాలా మందికి గాని రాదు. అండ్ నేను పాయింట్స్ అని చెప్పాను కదా! ఆ పాయింట్స్ వచ్చేదాన్ని బట్టి ఇక్కడ మనకి గిఫ్ట్స్ ఉంటాయన్నమాట. చాలా ఎక్కువ పాయింట్స్‌కి ఏదో చిన్న గిఫ్ట్ ఉంటది. సో, అవన్నీ ఏదో పెడతారు గానీ వేస్టే. అండ్ బొమ్మలు మాత్రం బావున్నాయి. మంచి క్వాలిటీగా అనిపిచ్చాయి. కానీ అవన్నీ మనం గెలవడం అయితే కష్టమే. ఇవైతే అంత ఈజీగా గెలవలేము ఈ గేమ్స్. సో, మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ ఇక్కడ ఈ బౌలింగ్ గేమ్‌ది గూడా ఉంది. మనమైతే అంత కాస్ట్ పెట్టి వెళ్ళి ఆడే అంత సీన్ మనకు లేదు గానీ జస్ట్ చూడడం వరకే. సో, మంచిగా చూసేసి మేము ఆడగలిగినవన్నీ ఆడేసి ఇంకా మేమైతే బయలుదేరిపోయాం. యాక్చువల్‌గా అప్పటికే టైమ్ 10:30 అయిపోయింది. ఇంకా ఇంటికెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళాం. లేదంటే అసలక్కడ ఉంటే టైం కూడా తెలీదు. అలా అయిపోతుంది. ఎందుకంటే మెయిన్‌గా మేము 20 గేమ్స్ ఆడాలి ఫ్రీ గేమ్స్. మళ్ళీ 1 వీక్‌లో రావాలంటే కష్టమే కదా! అందుకని ట్రై చేసాం గానీ 20 గేమ్స్ అయితే ఆడలేక ఇంకా వెళ్ళిపోయాం అప్పటికి లేట్ అయిపోయిందని చెప్పి. తర్వాత మళ్ళా ట్యూస్‌డే వచ్చి మిగిలిన రిమైనింగ్ ఫ్రీ గేమ్స్ అన్నీ ఆడేసి కొన్ని మనీతో కూడా గేమ్స్ ఆడుకొని ఇంక మేము బయలుదేరామన్నమాట. మా బుజ్జి తల్లి 2 సార్లు వచ్చింది చక్కగా. సో, ఇదన్నమాట ఇనార్బిట్ మాల్ గేమ్ జోన్ యొక్క వీడియో. మనీ అయితే ఎక్కువే. బట్ ఒకళ్ళు అంత మనీ పెట్టుకోవడం కన్నా ఒక ముగ్గురు, నలుగురు షేర్ చేసుకొని కూడా ఆడుకుంటే బెస్టే. మేమైతే అలానే చేసాము. సో, మంచిగా ఫ్యామిలీ టైమ్ అయితే ఎంజాయ్ చేసాం. మొత్తం అన్ని గేమ్స్ అయితే కవర్ చేసేసాను టైమ్ జోన్‌లో ఉన్నవి. సో, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీ పిల్లల్ని తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళండి. మరీ అంత అవసరం లేదు అనుకుంటే కూడా అవసరం లేదు. పర్లేదు. అంత మనీ పెట్టి కూడా కొనాలి కదా! 3500 రూపీస్ మేము ఒక ముగ్గురం కార్డ్ కొనుక్కొని ఆడుకున్నాము. నేను 2 డేస్ వెళ్ళాను కాబట్టి 2 డ్రెసెస్‌తో ఈ వీడియో ఉంది. యాక్చువల్‌గా సండే వెళ్ళాం. సో, మళ్ళా ఫ్రీ గేమ్స్ కవర్ చేయడానికి ట్యూస్‌డే కూడా వెళ్ళాము. సో, మొత్తానికి మంచిగా 2 డేస్ అయితే ఎంజాయ్ చేసాము. అంటే ఒక రిలీఫ్ అన్నమాట. ఎప్పుడు వర్క్, ఇల్లు చూసుకునే వాళ్ళకి కొంచెం రిలీఫ్‌గా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు గనుక నా వీడియోస్ రావాలంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్‌ని కూడా ఆన్ చేసుకోండి. వీడియో అంతా ఎడిట్ చేసాకే నాకు ఇంకా ఆఫర్స్ ఉన్నాయని తెలిసింది. ట్యూస్‌డే ఒక్కరోజే ఆఫర్ ఉందన్నా కదా! కాదు. వెడ్నెస్‌డే అయితే మనకి వీఆర్ రైడ్స్ అండ్ బంపర్ కార్ మీద 50% ఆఫ్ ఉంది. అండ్ థర్స్‌డే వచ్చేసి బౌలింగ్ 99 రూపీస్‌కే చేయొచ్చంట. ఒకసారి అది కూడా ట్రై చేసి చూపిస్తా. అండ్ బర్త్‌డేస్ కూడా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు టైమ్ జోన్‌లో. సో, రోజుకొకటైతే ఉంది. ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే ఈ 3 డేస్ అయితే ఆఫర్స్ ఉన్నాయి. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ 3 డేస్ వెళ్ళండి. అండ్ గోల్డ్‌ది కడితే 10,000కి 13,500 రూపీస్ గేమ్స్ ఆడొచ్చు. మనకి మెయిన్‌గా 600 నుంచి స్టార్ట్ అవుతుంది కార్డ్ అయితే.